హాయ్ అండి, హలో, వెల్కమ్ టు హోమ్వుడ్ కుకింగ్ ఛానల్. కమ్మని ఇంటి వంట. ఇవాళ మన రెసిపీ హల్దీగ్రామ్ స్టైల్లో బేసన్ గుళ్ళు పకోడా ఎలా చేయాలో మీకు విధానం చూపిస్తాను. ఇలా కొంచెం సైజు పెద్దగా ఉండేలాంటివి గుళ్ళు తీసుకున్నానండి నేను. ఇవి 1/2 కిలో అండి. వీటికి ఏమేమి వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ స్పూన్తో వరిపిండి వేస్తున్నానండి. 1 స్పూన్ వేస్తున్నానండి వరిపిండి. అలాగే శనగపిండి వేస్తున్నానండి. గరం మసాలా 1 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, తగినంత సాల్ట్, స్పూన్కి తక్కువ వేస్తున్నానండి, కావాలితే వేసుకుందాం. ధనియాల పౌడర్ 1 స్పూను, కారం 1 స్పూను వేసానండి. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ముందు ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క కూడా పిండుతున్నానండి. చేదుగట్ట వస్తుందని అనుకో డౌట్ పడద్దు, ఏమి రాదండి, టేస్ట్ బాగుంటుంది. ఇది మన ఇలా కలుపుకుని కరెక్ట్గా దానికి పట్టుకునేదాకా వరకు కూడా మనం కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ రకంగా కలుపుకోవాలి. నేను 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి తీసుకున్నాను కదండి. నాకు చాలినట్టు అనిపించింది, ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నానండి. అది స్పూన్, ఇది స్పూను. క్వాంటిటీని బట్టి మీరు కూడా పెంచుకోవచ్చు. సాల్టు, కారం అది ఇంకా మన టేస్ట్ని బట్టి తీసుకోవడమేనండి. ఇలా పిండి చక్కగా గింజకు పట్టుకుని ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా నీరు యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోస్తే జారిపోతుంది. ఇక చూసారండి, ఇది ఒక 1/2 గంట పాటు నేను పక్కన పెడతాను. ఈలోపు బాండీలో ఆయిల్ వేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుందండి. మ్యారినేట్ చేసుకొని 1/2 గంట అయిందండి. ఆయిల్ హీట్ అవుతుంది. మనం విడివిడిగా వచ్చేలాగా వేసుకుందామండి. ఇలా ముద్దల కింద వేయకుండా పొడిగా ఇలా వేసుకోవాలండి. ప్రతి కిచెన్లోనూ తప్పనిసరిగా మన ఇళ్ళల్లో ఉంటాయి కదండి వేరుశనగ గుళ్ళు. అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇది సింపుల్ రెసిపీ కదా. ఆయిల్ బాగా హీట్ అవనివ్వకండి. బాగా హీట్గా ఉందనుకోండి, ముందు లోన ఉన్న గింజ వేగకుండా ముందు పైన క్రిస్పీగా అయిపోద్దండి. అందుకనే మంట చిన్నగా పెట్టుకుంటే మంచిదండి. చూసారండి ఎలా వేస్తున్నాను? చిన్నగా కొంచెం విడివిడిగా వచ్చేలాగా వేసుకోండి. టీవీ చూస్తూ, పిల్లలు క్రికెట్ చూస్తూ చక్కగా తింటారండి. ఇవి మనం చేసి పెడితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇలా కలుపుకుంటూ అడుగు పైకి అలా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంట మనం ఇలా కలుపుతూ ఉండాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కూడా. వేగిపోయినట్టు తెలియాలంటేనండి నురగనేది తగ్గిపోద్దండి. చూసారండి, వేగిపోయే. ఇంకా మనమే తీసుకున్న 5 నిమిషాలకి చల్లారాక చాలా కరకరలాడుతూ ఉంటుందండి. బాగుంటుంది పకోడా. చూసారండి, ఆయిల్ బురుజు కింద అనేది తగ్గిపోతే మనకి వేగిపోయినట్టు. ఇదేనండి మనం చూసుకోవాల్సింది. 20 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. పిల్లలు టీవీ చూస్తా చక్కగా తింటారు. సింపుల్ రెసిపీయే కదండి, మీరు ట్రై చేసి చూడండి.
చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి ఈ పకోడా. నేను వేస్తూ ఉంటాను. చాలా ఇంట్రెస్ట్గా తింటారండి పిల్లలు. మీరు ట్రై చేయండి. మనం వేసినామంటే తిప్పేసుకోకూడదండి. ఇలాగా తిప్పుకుంటే పాడైపోతుంది. ఒక 2 నిమిషాలు అయిందండి నేను వేసి. ఇప్పుడు కలుపుతున్నాను. కలర్ఫుల్గా ఎంత బాగుందండి, చూసారా? ఇదిగోండి పల్లి పకోడా హల్దీగ్రామ్ స్టైల్లో మన దగ్గర రెడీ అయిపోయిందండి. చాలా క్రిస్పీగా వచ్చిందండి. టేస్ట్ చేస్తున్నాను. సౌండ్ సరైన ఎలా వస్తుందో సూపర్ వచ్చిందండి. చాలా బాగుంది. టైం పాస్ స్నాక్ అండి ఇది. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు పోస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.